హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాతో సరదాగా. ఆ బ్యాగ్స్ అవన్నీ చూసి మా హస్బెండ్ ఏదో ఊరికెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? నో నో నో, నేను ఇండియా వెళ్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. నా కతార్ ఎయిర్వేస్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ నేను షేర్ చేశాను. ఇన్ కేస్ మీరు చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్. అసలు ఇండియా వెళ్ళేటప్పుడు ఏమేమి థింగ్స్ తీసుకెళ్తారు, నేనైతే ఏమేమి థింగ్స్ కొన్నాను అని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వచ్చేయండి, షాపింగ్కి వెళ్ళిపోదాం. వీడియో కోసం ఏదో కష్టపడుతున్నాను కానీ బ్యాగ్స్ మోస్తున్నట్టు షాపింగ్ చేసేదేమో మనము, పాపం బ్యాగ్స్ మోసేదేమో హస్బెండ్స్. మనం కూడా మోస్తాం అనుకోండి అప్పుడప్పుడు. నేనైతే ఫుల్ జోష్లో ఉన్నాను, ఎప్పుడెప్పుడు ఇండియా వెళ్దామా అని. ఇండియా వెళ్ళడమే ఒక ఆనందం అంటే, అందరి కోసం షాపింగ్ చేయడం అంటే ఇంకా పెద్ద హ్యాపీనెస్. అందులోనూ యూఎస్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇండియా వెళ్తున్నాను. ఆ మాత్రం షాపింగ్ ఉంటుంది మరి. ఫస్ట్ మేము వెళ్ళిపోయాం యూఎస్ పోలోకి. ఎప్పుడు ఇక్కడ అవుట్లెట్కి వెళ్ళినా కానీ యూఎస్ పోలో మాత్రం మ్యాండేటరీ. అసలు అవుట్లెట్లో ఏముంటాయి ఇవన్నీ నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. లైక్ బ్లాక్ ఫ్రైడే వీడియోలో చూపించాను. యూఎస్ పోలోనే ఎందుకు ఫస్ట్ వెళ్తామంటే, ఇక్కడ దొరికే బ్యాగ్స్ కానీ టీ షర్ట్స్ అవన్నీ చాలా బాగుంటాయి, క్వాలిటీ కూడా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపిస్తుంది. నాకేమో కొన్ని బ్యాగ్స్ కలెక్షన్ నచ్చింది, మా హస్బెండ్కి కొన్ని కలర్స్ నచ్చినాయి. ఇంకా ఫైనల్గా చాలాసేపు ఆలోచించి ఏ కలర్ బ్యాగ్ ఎవరికి నచ్చింది, ఎవరికి బాగా సెట్ అవుతుంది అని చెప్పి బాగా ఆలోచించి తీసుకున్నాం. ఆల్రెడీ నాకు సీకే బ్యాగ్ ఉంది, సో అందుకని నేనైతే తీసుకోలేదు. బట్ చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అయితే. ఆ చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అయితే కజిన్స్కి తీసుకున్నాను. అండ్ కొన్ని పెద్ద బ్యాగ్స్ అయితే పేరెంట్స్కి వాళ్ళకి తీసుకున్నాము. మా బ్రదర్స్కి, మావయ్య వాళ్ళకైతే కొన్ని టీ షర్ట్స్ అయితే తీసుకున్నాము. ఇట్స్ బిల్లింగ్ టైం. సో నేను కొన్ని టిప్స్ కూడా చెప్తాను, వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ఇంకా మా హస్బెండ్ కూడా ఒక 2-3 టీ షర్ట్స్ ట్రై చేశారు. వెళ్ళామంటే కన్ఫామ్గా తీసుకోవాల్సిందే ఏదో ఒకటి, అంత బాగుంటాయి క్వాలిటీ ఇక్కడ. అవుట్లెట్లోనే షాపింగ్ ఎందుకు చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. మనం ఇండియా వెళ్తున్నామంటే కన్ఫామ్గా ఇక్కడికి రావాల్సిందే అందరూ. ఎందుకో చెప్తాను. కొంచెం బడ్జెట్లో వాచెస్ కావాలంటే ఈ యూఎస్ పోలో వాచెస్ ట్రై చేయొచ్చు. బట్ ఫాజిల్ అంత క్వాలిటీ అయితే ఉండవు. బట్ ప్రైజెస్ డిఫరెన్స్ కూడా ఉంటుంది అనుకోండి ఆబ్వియస్లీ. కపుల్ వాచెస్ కూడా ఉన్నాయి, బాగున్నాయి ఇక్కడ. మా హస్బెండ్ ఫీలింగ్ ఏంటో తెలుసా? షాపింగ్ చేసేది మనం, బిల్లు కట్టేది వాళ్ళు, అవి మోసేది వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్ అని చెప్పి బాధలు అయితే చెప్పుకుంటున్నారు. ఇంకో సీక్రెట్ చెప్పనా మీకు? మీరు కనుక కరెంట్ స్టూడెంట్ అయి ఉంటే సమ్ టైమ్స్ మీకైతే 10% డిస్కౌంట్ కూడా వస్తుంది స్టూడెంట్ ఐడి కార్డ్ చూపిస్తే. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ ప్రతి స్టోర్లో ఇలాగే ఉంటుందని. కొన్నిసార్లు అయితే యాక్సెప్ట్ చేస్తారు ఇలా అవుట్లెట్స్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము వచ్చేసాం గ్యాప్ స్టోర్కి. అక్కడైతే వీడియో తీయలేదు, నేనైతే కొంచెం షాపింగ్ చేశాను. మేము అవుట్లెట్కి వెళ్ళామంటే కొన్ని అయితే మ్యాండేటరీ స్టోర్స్ ఉంటాయి, అవి మాత్రం పక్కా విజిట్ చేయాల్సిందే మేము. ఎవ్రీ టైం మేము వెళ్తాం ప్యూమాకి. ఇక్కడ టీ షర్ట్స్ అయితే ఆల్మోస్ట్ ఎప్పుడు ఆఫర్ ఉంటూనే ఉంటాయి. నేను మొన్న బ్లాక్ ఫ్రైడేకి వీడియో పెట్టాను కదా, అందులో చూపించాను. మీరే షాక్ అవుతారు. నేను బ్లాక్ ఫ్రైడేకి 1 మంత్ ముందు వెళ్ళాను. అప్పుడు ఏదైతే ఆఫర్ ఉందో నవంబర్లో జరిగిన బ్లాక్ ఫ్రైడేకి కూడా సేమ్ ఆఫర్ ఉన్నాయి. సో మీకే అర్థమైంది కదా బ్లాక్ ఫ్రైడే సేల్స్ ఎంత బాగుంటాయి అమెరికాలో. గ్యాడ్జెట్స్ మీద అయితే ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. నెక్స్ట్ మేము వెళ్ళిపోయాం ఫాజిల్కి. వాచెస్ చూద్దామని వెళ్ళాము. బట్ ఇక్కడ ప్రైజెస్ చూస్తే చాలా ఎక్కువ అనిపించినాయి. సేమ్ ఇవే వాచెస్ ఆన్లైన్లో కూడా ఉన్నాయి, విత్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఆన్లైన్లో మనకి. ఇక్కడైతే అసలు డిస్కౌంట్స్ ఏం లేవు, అందుకే జనాలు కూడా ఏం లేరేమో అనిపించింది. అండ్ దట్టు మేము వెళ్ళింది వీక్ డే కాబట్టి అసలు రష్యే లేరు, ప్రశాంతంగా షాపింగ్ చేసుకున్నాం. అదే మీకు బ్లాక్ ఫ్రైడే వీడియోలో చూపించాను కదా, సేమ్ ఇదే అవుట్లెట్లో చాలా క్రౌడ్, చాలా లైన్ అయితే ఉంటుంది. ఇంకా షాపింగ్కి కొంచెం బ్రేక్ ఇచ్చి వెండింగ్ మెషిన్స్ ఉంటే అక్కడ ఒక కూల్ డ్రింక్ తీసుకొని తాగేసాం. ఎంత కష్టపడ్డారో మా హస్బెండ్ పాపం. ఇంకా తాగ్గానే ఎనర్జీ వచ్చేసింది, ఇంక వెళ్ళిపోయాం. ఇంత ఎనర్జీ దేనికోసం అనుకుంటున్నారా? మరి ఈ షాప్లో రేట్లు చూస్తే ఆ మాత్రం ఎనర్జీ ఉండాలి. జస్ట్ ఈ బ్యాగ్ $159 అంట, విత్ 20% ఆఫర్లోనే మళ్ళీ. సో దిస్ ఈజ్ ఎంకే స్టోర్. ఏమైనా ఆఫర్స్ ఉంటే ఒక బ్యాగ్ తీసుకుందామని అనుకున్నాను మైకేల్ కోర్స్లో, బట్ ఆఫర్స్ ఏం లేవు. మీకు చూపిస్తాను ఈ బ్యాగ్ కాస్ట్ ఎంతో చూడండి. జస్ట్ $558 ఓన్లీ. జస్ట్ 46,000 రూపీసే. ఓకే ఓకే, నెక్స్ట్ టైం చూసుకుందామని చెప్పి ఇంకా వేరే స్టోర్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా మా మావయ్యకి అయితే ఒక అండర్ ఆర్మర్ టీ షర్ట్ అయితే తీసుకున్నాము. అక్కడైతే ఏమీ వీడియో తీయలేదు, అప్పటికే కొంచెం ఎనర్జీ అయిపోయింది. ఇంకా చాలా స్టోర్స్ ఉన్నాయి మనం వెళ్ళాల్సినవి. ఈ అండర్ ఆర్మర్లో టీ షర్ట్స్ కంటే షూస్ ఎక్కువ ఫేమస్, చాలా బాగుంటాయి. బట్ ప్రైస్ కొంచెం ఎక్కువే ఉంటాయి. ఇంకా సీకేకి వెళ్ళాం, ఇక్కడ ఏమన్నా బాగుంటాయేమో చూద్దామని చెప్పి. మనం ఇందాక యూఎస్ పోలోలో షాపింగ్ చేసాం కదా, సమ్ టైమ్స్ మనకి అక్కడ కూపన్స్ కూడా ఇస్తారు. అండ్ ఆ కూపన్స్ మీద కొన్ని బ్రాండ్స్ రాసి ఉంటాయి, లైక్ రీబాక్, ఏరోపోజల్, ఫోరెవర్ 21. సో ఏవైతే బ్రాండ్స్ పేర్లు రాసి ఉంటాయో మనం ఆ షాప్లో బిల్లింగ్ దగ్గర ఆ కూపన్ ఇస్తే లైక్ 10% ఆ 20% డిస్కౌంట్ అని ఉంటుంది. సో ఆ కూపన్ మీద ఉంటుంది అనమాట ఎంత పర్సెంట్ డిస్కౌంట్ అని. ఒక్కోసారి అప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది వెంటనే. కొన్నిసార్లు వ్యాలిడిటీ ఉంటుంది, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఉంటుంది ఈ ఆఫర్ అని. కొన్నిసార్లు అయితే 2 మంత్స్ కూడా ఉంటుంది వ్యాలిడిటీ, అది మనం రీడీమ్ చేసుకోవచ్చు. బనానా రిపబ్లిక్లో కూడా
కొన్ని టీ షర్ట్స్ అవి తీసుకున్నాము. అవుట్‌లెట్‌లో అయితే మన షాపింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. నేనైతే రీబాక్‌లో ఒక షూస్ అయితే తీసుకున్నాను. ఎందుకో నాకు రీబాక్‌లోనే నచ్చుతాయి. నేనైతే ఫుల్ హ్యాపీ ఇండియా వెళ్తున్నానని. మరెవరికుండదు చెప్పండి ఆ మాత్రం హ్యాపీనెస్. "నువ్వే షాపింగ్ చేసావుగా, నువ్వే పట్టుకో" అని చెప్పి వెళ్ళిపోతున్నారు మా హస్బెండ్. ఓకే. ఓకే. ఇంక నెక్స్ట్ స్టోర్‌కెళ్ళిపోదాం. ఇంక నెక్స్ట్ డే మేమైతే వెళ్ళిపోయాం రాస్‌కి. రాస్ ఈస్ డ్రెస్ ఫర్ లెస్. ఇక్కడ మనకి డ్రెసెస్, బ్యాగ్స్, టాయ్స్, కిచెన్ ఐటెమ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కొంచెం ప్రైస్ తక్కువగానే ఉంటది. ఒరిజినల్ బ్రాండ్స్‌తో కంపేర్ చేసుకుంటే క్వాలిటీ అయితే కొంచెం తక్కువే ఉంటది. మనకు కొంచెం బడ్జెట్‌లో క్లాత్స్ అవి కావాలనుకుంటే ఇక్కడైతే షాపింగ్ చేస్తారందరూ. హ్యాండ్ బ్యాగ్స్ కూడా బానే ఉంటాయి. సీకే, ఎంకే ఇవన్నీ బ్రాండ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. చూసారు కదా స్టార్టింగ్‌లో ఏవైతే ఉన్నాయో అన్ని బ్యాగ్సే ఉంటాయి ఆ బ్రాండెడ్‌వి. బ్రాండ్‌కి ఒక 2, 3 ఉంటాయి అంతే. బట్ ప్రైస్ అయితే తక్కువే ఉంటది బయటతో కంపేర్ చేస్తే. ఇంకిలా ఒక బ్రాండ్, 2 బ్రాండ్స్ కాదు చాలా రకాలైతే ఉంటాయి ఇక్కడ. గెస్, యూఎస్ పోలో, సీకే, ఎంకే ఇలా చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి. వెతకాలి, వెతుకు అన్నట్టుంటదనమాట ఇక్కడ పరిస్థితి. బల్క్‌లో ఉంటాయి కాబట్టి మనం వెతుక్కోవాలి మంచివి. ఒరిజినల్ ప్రైస్, అక్కడ రాస్ ప్రైస్ అని సెపరేట్‌గా రాసుంటది. ఎంత డిస్కౌంట్ ఉంది అని. ఇంకా పేరెంట్స్‌కి, రిలేటివ్స్‌కి అలా ఇచ్చే వాళ్ళైతే ఈ షాప్‌లోనే పర్చేస్ చేస్తారు. 30, 40 మంచి బ్యాగ్సే వస్తాయి ఇక్కడ. అదే బ్యాగ్ మనం బయట కొనాలంటే ఈజీగా $70 అలా ఉంటాయి. ఈ బ్యాగ్ చూడండి. చక్కగా ఒక 3, 4 పెయిర్స్ కూడా పట్టేలాగుంది. ఈ బ్యాగ్ అంత పెద్దగా ఉంది. పెద్దోళ్ళకే కాదు కిడ్స్‌కి కూడా బావుంటాయి బ్యాగ్స్. స్కూల్ బ్యాగ్స్, లంచ్ బాక్సెస్ పెట్టుకునే బ్యాగ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా మేమైతే ఒక 2 బ్యాగ్స్ తీసుకున్నాము. ఆల్రెడీ యూఎస్ పోలోలో కొన్ని బ్యాగ్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఒక 2 బ్యాగ్స్ తీసుకున్నాం. చిన్న పిల్లల బ్యాగ్స్ కూడా భలే ఉన్నాయి ఇక్కడ. ఈ బ్యాక్ ప్యాక్స్ అయితే ఎంత క్యూట్‌గా ఉన్నాయో అసల. అబ్బా! ఈ బ్లాక్ బ్యాగ్ చూడండి ఎంత ముద్దుగా ఉందో కదా! ఇంకా కొన్ని వ్యాలెట్స్, లిప్ బామ్స్ అవన్నీ తీసుకున్నాము. ఇంకా మనం చాలా షాపింగ్ అయితే చేయాలి. మా ఇంటి దగ్గర నుంచి ఇవన్నీ ఆల్మోస్ట్ కొంచెం దగ్గరగానే ఉంటాయి. అందుకని ఇంక తిరుగుతానే ఉన్నాము ఇండియా వెళ్ళే ముందు దాకా. ఇంకిక్కడ టాయ్స్ కూడా బావుంటాయి. బయటతో కంపేర్ చేస్తే ప్రైజెస్ అయితే తక్కువ ఇక్కడ. ఇక్కడ బర్త్‌డేస్ ఇవన్నీ జరుగుతుంటాయి కదా! ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి చాలామంది ఇక్కడైతే షాపింగ్ చేస్తారు. ఈ బుద్ధ ఐడల్ చూడండి ఎంత బావుందో! షో పీస్ చాలా బావుంది. $11.99. ఇంకా కొన్ని వీడియోలయితే తీయలేదు. వాలెట్స్ అవన్నీ తీసుకున్నాము. చూడటానికి తక్కువ ఐటెమ్స్‌లా కనిపించినా ఏ షాప్‌కి ఆ షాప్ బిల్ చూస్తే అర్థమవుతుంది. అమ్మో! ఎన్ని కొన్నామా అని. ఇప్పుడుంది మెయిన్ షాపింగ్. కాస్కో, కాస్కో, కాస్కో. నాకు తెలిసి ఇండియా వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో అయితే పెడతారు. ఇండియా షాపింగ్ ఎట్ కాస్కో. ఎందుకంటే ఇక్కడ దొరికే ఐటెమ్స్ కంపల్సరీ తీసుకెళ్లాల్సిందే. అందులోనూ మెయిన్‌లీ చాక్లెట్స్. చాక్లెట్స్‌కి ఫేమస్ అని చెప్పొచ్చు కాస్కో. ఎందుకంటే చాలా వెరైటీస్ ఉంటాయి. చాక్లెట్స్ తీసుకెళ్లకుండా ఇండియా వెళ్తే ఇంకేమన్నా ఉందా? ఇదైతే మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 1 మైల్ అంతే. ఇంకా చూడండి ఒకటా రెండా ఆల్మోస్ట్ ఒక 2, 3 టైమ్స్ అయితే వెళ్ళాం ఇండియా షాపింగ్ కోసం. ఇప్పుడు మీకు ఐటెమ్ చూపిస్తాను. ఈ స్టిక్స్ అయితే మా కోడలికి ఎంత ఫేవరెట్టో తీసుకెళ్ళకపోతే ఇంటికి కూడా రానిదేమో నన్ను. సో మేము ఎందుకు అన్ని సార్లు కాస్కోకి తిరిగామంటే సపోజ్ ఈ టాబ్లెట్స్ ఉన్నాయి కదా! మేము వెళ్ళిన రోజు ఏ ఆఫర్ లేదు వాటికి. అదే టాబ్లెట్స్ నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఆఫర్ అయితే ఉంది. సో ఇక్కడేంటంటే 1 డే చాక్లెట్స్, 1 డే ఏమో మెడిసిన్స్‌కి అలా ఆఫర్స్ ఉంటాయన్నమాట. మాకు దగ్గరే కాబట్టి ఇంకా నెక్స్ట్ టైమ్ వచ్చి తీసుకున్నాం. ఇవి కూడా చాలామంది తీసుకెళ్తారు. మల్టీవిటమిన్ జెల్లీస్ ఇవి. ఇన్ కేస్ బ్యాగ్‌లో స్పేస్ ఉంటే ఈ కినోవా కూడా తీసుకెళ్దాం అనుకున్నాం. ఇదైతే హెల్త్‌కి చాలా మంచిది. నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటది. ఈ మధ్య బాగా యూజ్ చేస్తున్నారు. ఈ ఐటెమ్ కూడా 99% అందరూ తీసుకెళ్లాల్సిందే ఇండియా వెళ్ళేటప్పుడు. అదే జిప్‌లాక్ బ్యాగ్స్. ఈ క్వాలిటీ అయితే నాకు తెలిసి ఎక్కడా ఉండదు. అంతా బావుంటాయి. మైక్రోవేవ్ సేఫ్ కూడా ఇవి. యూఎస్‌లో మాత్రం బాగా యూజ్ చేస్తారు. ఇందులో కూడా చాలా డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. ఏమన్నా ప్యాక్ చేసి ఇవ్వాలన్నా ఫుడ్ ఐటెమ్ ఇందులో పెట్టిస్తే బావుంటాయి. నాకైతే బాగా యూజ్ అయింది చాక్లెట్స్ కూడా ఇవ్వడానికి. సో ఫస్ట్ టైమ్ మేము వెళ్ళినప్పుడు షాపింగ్ అయితే ఇది. ఏమేమి కొన్నామో చూపిస్తానండి. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు మళ్ళీ ఐటెమ్స్ అయితే మారినాయి. కొన్ని టాబ్లెట్స్ మీదైతే ఆఫర్స్ లేవు ఆ రోజు. లైక్ 50 మెన్స్ ప్లస్, ఉమెన్స్ ప్లస్ వాటి మీదైతే ఆఫర్స్ లేవు. ఈ మల్టీవైట్స్ మీదైతే $2 ఆఫర్ ఉంది. సో ఇంక ఇదైతే తీసేసుకున్నాం. ఈ 1 ఏ డే 50 ప్లస్ టాబ్లెట్స్ కూడా తీసుకోవాలి. చాలా మంది అయితే తీసుకెళ్తారు. బోన్ స్ట్రెంత్‌కి అయితే బాగా యూజ్ అవుతదంట. ఇదైతే నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఇంకా. ఎన్ని ఇండివిడ్యువల్ చాక్లెట్స్ తీసుకున్నా ఇలా బల్క్‌లో తీసుకుంటే చాలా బెస్ట్. చాలా డిఫరెంట్ ఐటెమ్స్ అయితే వస్తాయి దీనిలో. ఫస్ట్ మీకు చూపించింది అంత అయితే బాగోవు. సో ఇదైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి ఇందులో. హర్షీస్, M&M, రజల్స్, కిట్ క్యాట్ ఇంకా కొన్ని టైప్స్ అయితే ఉంటాయి. 150 చాక్లెట్స్ వస్తాయి మొత్తం. $20 ప్యాక్ ఇది. ఇది ఒక్కటి తీసుకెళ్ళినా చాలేమో కానీ ఈజీగా అయిపోతాయి. యూఎస్‌లో అయితే ఎవరి లైఫ్ వాళ్ళదే కాబట్టి ఈ షేరింగ్స్ అవేమి ఉండవు. ఇండియాలో అంటే తెలిసిందే కదా! అందరికీ ఇవ్వాల్సిందే. రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి, మన ఇంటి దగ్గర పిల్లలకి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! మనకు కూడా అమెరికా చాక్లెట్స్ వచ్చాయని. ఇంకిదైతే చెప్పక్కర్లేదు. నాకు మా వదినకైతే చాలా ఫేవరెట్ చాక్లెట్స్. మా పెళ్ళప్పుడు మా హస్బెండ్ వచ్చినప్పుడు ఈ చాక్లెట్స్ తీసుకొచ్చారు. మీరైతే నమ్మరు చాలా త్వరగా అయిపోయినాయి. అంత బాగున్నాయి టేస్ట్. సో ఇంక అది కూడా ఒక ప్యాక్ తీసుకెళ్ళాం. హర్షీస్‌లోనే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాక్స్ ఉన్నాయి ఇక్కడ.
ఓహ్! ఈ చాక్లెట్సా? ఇండియాలో కూడా మాకు దొరుకుతాయి అని అనుకుంటున్నారేమో. బట్ మీరే కంపేర్ చేసుకోండి. ఇక్కడ క్వాలిటీకి, అక్కడ దొరికే క్వాలిటీకి డిఫరెన్స్ అయితే పక్కా ఉంటది. మేమది ఎక్స్‌పీరియన్స్ చేశాం కాబట్టే అంత క్లియర్‌గా చెప్తున్నాను. నేను చూడండి ఆ ప్యాక్ ఎప్పుడు ఓపెన్ చేద్దామా అని రెడీగా ఉన్నాను. ఈ లిండర్‌లో చూడండి ఆరెంజ్ ఫ్లేవర్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. లిండర్ చాక్లెట్స్ చాలా బావుంటాయి. బట్ అందులో మైనస్ ఏంటంటే అది మనం తీసుకెళ్ళే లోపే మెల్ట్ అయిపోతది. అది ఇండియా తీసుకెళ్ళడానికైతే పనికిరాదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. ఇంక ఈ చాక్లెట్ అయితే కొత్తగా కనిపించింది మెస్సీ చాక్లెట్. ఇందులో ఒక 5, 6 ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. చాలా డిఫరెంట్‌గా క్లాస్‌గా అనిపించింది. ఇంక ట్రై చేద్దాం ఇది కూడా అని చెప్పి ఇది కూడా తీసుకున్నాం. నేనైతే చాలా చాక్లెట్స్ మిగులుతాయి అనుకున్నా. కానీ సరిపోలేదు కొన్నైతే. మేమైతే కేర్‌ఫుల్‌గా అన్నీ జాగ్రత్తగా చూసి తీసుకున్నాం. ఎందుకంటే ట్రావెలింగ్‌లో మెల్ట్ అయిపోయే ఛాన్స్ ఉన్నాయి గదా! ఈ రిజల్ట్స్ కూడా కొంతమందికి బానే నచ్చిద్ది. మాకైతే అంతగా నచ్చదు. సో, ఇంక అది తీసుకోలేదు. ఈ గొడవ చాక్లెట్స్ కూడా బావుంటాయి. ప్యాక్ చూడండి ఎంత క్లాస్‌గా ఉందో. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బావుంటది. ఇది కూడా ఎందుకో మెల్ట్ అవుతది అనిపించింది. సో, ఇంక తీసుకోలేదది. మీరు వాటి పక్కన జెల్లీస్ చూస్తున్నారు గదా! అవైతే స్వీట్‌నెస్సే ఉండదు. ఫ్రూట్స్ ఫ్లేవర్స్‌తో భలే ఉంటది. అది కూడా ఒక ప్యాక్ తీసుకున్నాం. ఇది ఇంకో టైపు గొడివా చాక్లెట్స్‌లో. సో, ఇంక మన కాస్కో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మధ్య మధ్యలో కొన్ని శాంపిల్స్ కూడా ఇచ్చారు. అవి కూడా తినేసాం. మేము తీసుకున్న చాక్లెట్స్ అయితే సరిపోలేదు. ఇంకా రిలేటివ్స్‌కి ఇవ్వడానికి డిఫరెంట్ చాక్లెట్స్ తీసుకుందాం అని చెప్పి ఆల్డీకొచ్చేసాం. ఇక్కడ దొరికే ఈ చాక్లెట్స్ అయితే చాలా బావుంటాయి. మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, హ్యాజిల్‌నట్, ఆల్మండ్స్ చాలా ఫ్లేవర్స్ అయితే ఉంటాయి. ఈ ఫ్లేవర్ ఎక్కడుంది చూసారా? చిల్లీ ఫ్లేవర్ అంట. ఇదెక్కడ మాసురా మావా! అందులోను డార్క్ చాక్లెట్‌లో చిల్లీ ఫ్లేవర్. ఓహ్ మై గాడ్! అంత రిస్క్ అయితే మనం తీసుకోలేము. మేము తీసుకోలేదది. దీనికి కూడా ఒక 2, 3 టైమ్స్ అయితే తిరిగాం ఆల్డీకి. ఫస్ట్ కొన్ని తీసుకున్నాము. బట్ అవి సరిపోవని చెప్పి మళ్ళీ తీసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 30 చాక్లెట్స్ అయితే తీసుకున్నాం ఇవి. ఎందుకంటే మా సైడ్ వాళ్ళకి, వాళ్ళ సైడ్ వాళ్ళకి, క్లోజెస్ట్ ఫ్రెండ్స్‌కి అందరికీ ఇవ్వాలి కదా! ఒక్కొక్కళ్ళకి కౌంట్ చేసుకొని ఒక్కొక్కటైతే తీసుకున్నాం. ఆల్మోస్ట్ అక్కడున్న చాక్లెట్స్ అన్నీ మేమే తీసుకున్నాం అనిపించింది. బట్ ఇన్ని తీసుకెళ్ళినందుకు వర్త్ వర్మ వర్త్ అనిపించింది. అందరికీ చాలా నచ్చినాయి చాక్లెట్స్. 100% డార్క్ చాక్లెట్ కూడా ఉంది. ఇంకా పేరెంట్స్‌కి వాళ్ళకైతే డార్క్ చాక్లెట్స్ తీసుకున్నాం. ఇంకా మా హస్బెండ్ అయితే కౌంట్ చేసుకుంటున్నారు. ఎన్నున్నాయి సరిపోతాయా అని చెప్పి అందరికి. పెద్దవాళ్ళకి ఓకే. ఇంకా పిల్లలకి కూడా తీసుకోవాలి కదా! వాళ్ళకైతే ఇలాంటి చిన్ని చిన్ని చాక్లెట్స్ తీసుకున్నాం. ఇందులో కూడా మిల్క్, హ్యాజిల్‌నట్ అన్నీ ఉన్నాయి. కాస్కోలో అలాగా బల్క్‌లో కాకుండా చిన్ని చిన్ని ప్యాక్స్ కావాలంటే ఇలా వాల్మార్ట్ స్టోర్‌లో దొరుకుతాయి. వాల్మార్ట్‌లో కూడా పర్లేదు చాలా ఐటెమ్స్ అయితే ఉంటాయి. బట్ బల్క్‌లోనే మనకు ప్రైస్ తక్కువ. సో, ఇదనమాట మా ఇండియా షాపింగ్ వ్లాగ్. ఇంకా ఇండియా వ్లాగ్స్ చాలా వస్తాయి. ప్లీజ్ బీ స్టే ట్యూన్డ్. వాచింగ్ దిస్ వీడియో ఫర్ ద ఫస్ట్ టైమ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.